పాక్ మహిళ యూపీలో ప్రభుత్వ టీచర్ అంట. పాకిస్తాన్ మహిళ ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ టీచర్ అయిపోయింది. ఆమె 2015లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్నే పొందిరు. ఆమె వచ్చినటువంటి పాకిస్తాన్ నుంచి అడ్డగోలుగా భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ దొంగ సర్టిఫికెట్లతోటి స్థానిక నివాసురాలుగా ఆమె సర్టిఫికెట్లు కూడా తీసుకోగలిగింది. ఇగో ఇది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవహారం. ఇది రాష్ట్ర ప్రభుత్వానిదా లేకపోతే కేంద్ర ప్రభుత్వానిదా, వ్యవస్థ నిర్లక్ష్యమా, ఇది ఇష్టానుసారంగా సాగుతున్నదా అనేటువంటిది పక్కన పెడితే ఇది డేంజర్ బెల్స్. ఇది ఒక్కటే చూసి ఇది ఒక్కటే కదా జరిగింది కాదు. భారతదేశంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, అక్రమ పాకిస్తాను, అక్రమ నైజీరియన్ల యొక్క ప్రభావము, డ్రగ్స్, ఇతరత్ర దొంగతనాలు, ఇట్లాంటి దొంగ కార్యక్రమాలు అనేకం సాగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్ గర్వంగా చెప్పుకోవాలంటే ఎట్లా ఉండాలి? పాకిస్తాన్ మహిళ తప్పేంటి? ఇంకా మళ్ళా మేధావులు బయటికి దిగుతారు, అయ్యో పాపం తప్పేముంది, పాకిస్తాన్ మహిళ మేమీ ఉగ్రవాదం చేయలే కదా, మేము తప్పు చేయలే కదా, ఇక్కడ ఏకంగా స్కూల్ టీచరే అయింది కదా, తప్పేమున్నది, ఆమె పాకిస్తాన్ ఆమె వచ్చి మనకు నేర్పించింది ఇప్పుడని మాటలు చెప్తుంటారు. అంతేగాని ఒక పాకిస్తాన్ మహిళ అక్రమంగా భారతదేశంలో ఇష్టానుసారంగా దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఇక్కడ నివాస సర్టిఫికెట్ కూడా తీసుకోగలిగింది అనేటువంటి వ్యవహారమే మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అంశం. భారతదేశంలో ఏ రాష్ట్రమైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే ఉమ్మడి పౌనఃస్మృతి లేకపోతే యూసీసీ, ఎన్ఆర్సీ ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సిఏఏ ఇవి లేకపోతే భారతదేశం అనేటువంటిది ఇది ఇష్టానుసారంగా ఎవడు పడితే వాడు వచ్చి సత్రంలాగా ఉంటామా? మనకు ఒక విధానం ఉండదా? మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే మన ఇంట్లో ఎవరు ఉండాలి అనేటువంటిది మనకు నిర్ణయం ఎట్లయితే ఉంటుందో భారతదేశం కూడా మనది ఒకటి ఇల్లే కదా. ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎట్లా పడితే అట్లా ఉండడం అనేటువంటిది సమంజసమా? మన భారతదేశం సేఫ్గా ఉందా లేదా అనేటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి. మొన్ననేమో బంగ్లాదేశ్కి సంబంధించి ఒక జంట, బంగ్లాదేశ్ పాకిస్తాన్, అక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి పెళ్లి చేసుకొని బెంగళూరులో నివాసం ఉన్నారు. వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది, ఓటు వేస్తుంటే దొరికిరు వాళ్ళు. వాళ్ళకు ఓటు హక్కు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మహిళనేమో బంగ్లాదేశ్ నుంచి వచ్చింది, ఆయనేమో పాకిస్తాన్ నుంచి వచ్చిండు. ఇక్కడ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఓటు హక్కు. అట్లా హైదరాబాద్ పాత నగరంలో, ఉట్టి హైదరాబాద్ పాత నగరంలో లేకపోతే హైదరాబాద్ మొత్తంలో కొన్ని వందల వేల మంది బంగ్లాదేశీలు బయటకు వస్తారు, కొన్ని వందల వేల మంది పాకిస్తానీలు బయటకు వస్తారు, రోహింగ్యాలు బయటకు వస్తారు. అప్పనంగా మనం కష్టపడి ప్రతి రూపాయి, ప్రతి పొద్దున్న లేస్తే కష్టపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఆగమున్నది. నిన్న ఆదిలాబాద్లో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది. రిటైర్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్థిక ఇబ్బందులతోటి. కానీ ఇక్కడ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాడేమో ఈ దేశంలోకి వచ్చి వానికి అక్రమ రేషన్ కార్డులు, వాళ్ళ కష్టం ఉందని ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళని, అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ మద్దతు తెలిపేటువంటి కార్యక్రమం చేస్తారు. మళ్ళా వాళ్ళు శరణార్థులు అంటారు. శరణార్థి ఎట్లయితాడు? అక్రమంగా వచ్చినోడు శరణార్థి ఎట్లయితాడు? రోహింగ్యాలు ఈ దేశంలో అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళే, బంగ్లాదేశీకి ఈ దేశం నుంచి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళే. ఆ దేశంలో ఉండి మాకు ప్రత్యేక దేశం కావాలని కొట్లాడుకొని ఆ దేశంలో ఉండకుండా మళ్ళీ మన దేశంకి వచ్చి, మరి అట్లయితే బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని కలిపేసండి, లొల్లిపోతుంది. అప్పుడు పాత భారతదేశం ఎట్లుందో అట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చడం ఎందుకు, ఇక్కడ నుంచి అక్కడ పోవడం ఎందుకు? ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు కదా. అప్పుడు ఇంకో ఇది పరిస్థితి. అంటే 2015లో ఏకంగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించింది. షుమైలా ఖాన్ అనే మహిళ మాధోపూర్లో ప్రాథమిక పాఠశాలలో సహాయ టీచర్గా 2015లో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఆమె రాంపూర్ జిల్లా సదర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పేరుతో నివాస ధృవీకరణ పత్రం సమర్పించింది. ఏకంగా అంటే లోకల్గా ఉన్నటువంటి ఆడేవాది ఫోర్జరీ అని తెలిసి ఆ తర్వాత ఆమె పాకిస్తాన్ దేశస్తురాలని తెలిపింది. ఉద్యోగం పొందేందుకు ఆమె సమర్పించిన అన్ని సర్టిఫికేట్లు ఫోర్జరీ. గత ఏడాది అక్టోబర్ 3న ఆమె ఉద్యోగం నుంచి తొలగించారు. విధుల్లో జాయిన్ అయిన తేదీ నుంచి ఇది వర్తిస్తుంది. ఎప్పటి నుంచి వర్తిస్తుంది? ఎంతమంది అసలు భారతదేశంలో ఇట్లాంటి పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశీయులు, మనం సేఫ్గా ఉన్నామా? ఇవాళ ఆమె అట్లా కనబడింది కాబట్టి ఉండొచ్చు, రేపు పొద్దుగాల ఆర్డిక్స్ పట్టుకొస్తుంది, లేకపోతే ఉగ్రవాదులకు భారతదేశంలో ఉన్నటువంటి అనువను, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఏదో టూరిస్ట్ లాగా ఎక్కడ పడితే అక్కడ పోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉగ్రవాదులకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలియజేస్తుంటే ఏం చేస్తాం మనం? ఇవాళ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి అంతే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అంతే.
భారతదేశం అనేటువంటిది సత్రమా? ఎందుకంటే పోనీ బంగ్లాదేశ్ నుంచి మనం వేసుకుందాం, కంచె వేసుకుందాం అంటే 4-5 వేల కిలోమీటర్ల పెద్ద బార్డరు, దానికేమో 5-6 రాష్ట్రాల ఇది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు మద్దతు తెలిపేటువంటి భారతీయులు ఎవడైతే ఉంటాడో ఇంకా వాళ్ళు దేశద్రోహులు. అక్రమంగా వచ్చినటువంటి వాడికి మద్దతు తెలిపే రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు, పాకిస్తానీలకు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఏది సిఏఏ చట్టాలను ఉల్లంఘించి వచ్చినటువంటి వాళ్ళే, సిఏఏ చట్టం లోబడి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధం లేదు. మళ్ళా ఆ చట్టాలను ఉల్లంఘించి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళందరి మీద కూడా దేశద్రోహం పెట్టి వాళ్ళందరినీ కూడా ఎవడైతే రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు, పాకిస్తానీలకు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకు మద్దతు తెలుపుతారో వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగా పరిగణించి ఆయా దేశాలకు వెళ్ళగొట్టాలి. వాళ్ళ తెలంగాణలో రోహింగ్యాలకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళందరినీ కూడా రోహింగ్యాల స్థలాలకు పంపించాలి. అక్రమ బంగ్లాదేశీలకి, చొరబాటుదారులకి, అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్కు పంపాలి. వాడు ఈ దేశంలో పుట్టినటువంటి వాడైనా సరే. అట్లయితేనే ఈ దేశం అంటే ఒకటి ఉన్నది, ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. వందల వేల సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రాణ త్యాగాలు చేస్తే ఇట్లాంటి దేశం కాపాడబడింది అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోకపోతే దేశమే నాశమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతకంటే దారుణం ఇంకేముండదు, ఇంతకంటే దారుణం ఏముండదు. భారతదేశంలో ఏం జరుగుతుందో, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని పెట్టుకొని అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా అక్రమంగా ఉన్నటువంటి విదేశీయులందరినీ కూడా వెళ్ళగొట్టేటువంటి ప్రోగ్రాం ఒక 15 రోజుల్లో, నెల రోజుల్లో చేయాలి పూర్తిగా. దేశం కోసం ఆలోచించే వాళ్ళు అందరూ సహకరిస్తారు. దేశద్రోహులు ఎవరో బయటపడిపోతారు. ఆ విధంగా ఎవరైనా సరే అక్రమంగా ఉండేటువంటి వాళ్ళు, చట్టాలకు లోబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, చట్టాలను అతిక్రమించి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాల్సిందే. వాడు ఏ దేశం వాడైతే ఆ దేశానికి వెళ్ళగొట్టాల్సిందే. అవసరమైతే వాడు 10 రూపాయలు ఇచ్చి వాడిని వెళ్ళగొట్టాల్సిందే. లేకపోతే ఈ దేశం సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. చట్టాలంటే అందరికీ లోకువైపోయింది.